సెమీ కండక్టర్ చిప్స్ ప్రస్తుతం మనం వాడే కంప్యూటర్ ల్యాప్టాప్ దగ్గర నుంచి కంప్యూటర్ దగ్గర నుంచి మనం వాడే టూ వీలర్ దగ్గర నుంచి ఫోర్ వీలర్ దగ్గర నుంచి ప్రతి దానికి అవసరం. ఈ సెమీ కండక్టర్ చిప్స్ యొక్క కొరత కరోనా టైంలో వచ్చింది. రా మెటీరియల్ ఏమో చైనా దగ్గర ఉంటుంది, కొరియా దగ్గర ఉంటుంది. అదే సందర్భంలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తైవాన్ దగ్గర ఉంటారు, కొరియా దగ్గర ఉంటారు, చైనా అమెరికాల్లోనూ ఉంటారు, జపాన్లోనూ ఉంటారు. అయితే మ్యాక్సిమం మార్కెట్ చైనా చేతుల్లో ఉండేటప్పటికి అప్పుడు సఫర్ అయ్యాక అమెరికా, జపాన్ వీళ్ళందరూ కలిసి ఆలోచించింది అది ఎక్స్పాండ్ చేయాలి, ఇతర ప్రాంతాలకు ఎక్స్పాండ్ చేయాలి. రేపమాపు తైవాన్ని చైనా ఆక్రమించుకుందంటే ఇక అసలు మొత్తం 90% వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ప్రపంచపు వ్యవస్థ స్తంభించిపోతుంది. కాబట్టి లేదా వాడి ఇష్టం వచ్చిన రేట్ ఫిక్స్ చేస్తాడు. కాబట్టి అప్పుడు ఈ సెమీ కండక్టర్ చిప్స్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా వచ్చేటటువంటి ప్రొడక్ట్ అయ్యేటటువంటి దేశం భారత్. కాబట్టి భారతదేశానికి కూడా దాన్ని అందులో పార్ట్నర్షిప్ చేసుకున్నారు. అందులో భాగంగా భారతదేశంలో సెమీ కండక్టర్ చిప్స్ అన్నటువంటి దానికి కూడా పలు సంస్థలు ముందుకు వచ్చినాయి. దాంతోపాటుగా నరేంద్ర మోడీ PLI పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ 1000 కోట్ల రూపాయలు సెమీ కండక్టర్ చిప్స్ కంపెనీలకు ఓకే చేశారు. అంటే ఇక్కడ భారీ రాయితీలు ఇస్తాం, 60-70% రాయితీలు ఇస్తాం, మీరు వచ్చి ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేస్తే అంటే పలు సంస్థలు ముందుకు వచ్చినాయి, వాటి ఓకే చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో గుజరాత్లో సెమీ కండక్టర్ చిప్స్తో పాటుగా మరొక 3 ప్రాంతాల్లో టోటల్గా 4 ప్రదేశాల్లో సెమీ కండక్టర్ యూనిట్స్ పెట్టాలనుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్కి ఒక యూనిట్ ఓకే చేసింది. ఒరిస్సా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఈ మూడిటికి కూడా ఒక్కొక్క యూనిట్ ఓకే చేసింది. తద్వారా దాదాపు 480-500 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది. ఒకటే అది 480-500 కోట్లు పెద్ద. దానికంటే కూడా ఆ తర్వాత అది ఆ ప్రొడక్షన్ మార్కెట్ అయ్యేటప్పుడు రొటేట్ అయ్యేటటువంటి మనీ, దాని ఆధారంగా దాని అనుబంధ పరిశ్రమలు ఒక రకంగా చెప్పాలంటే ఒక మినీ హైటెక్ సిటీ తయారు కావడానికి అవకాశం ఏర్పడుతుంది. సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే దాన్ని ఏ రాజకీయాలకు నాశనం చేసుకుంటే తప్ప అద్భుతమైనటువంటి అవకాశం. ఏదైతే మనం హైదరాబాద్ తరహాలో తయారవ్వాలనుకుంటున్నామో దానికి ఒక చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా లక్నో మెట్రోకి కూడా ఓకే చేసింది కేంద్ర కేబినెట్. కీలకమైంది అయితే ఆంధ్రప్రదేశ్కి మోడీ సర్కార్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇదని చెప్పాలి.